తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి అడ్వాన్స్గా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఈ 2025 సంవత్సరం ప్రవేశము కొరకై ప్రత్యేకమైన స్పెషల్ మెసేజ్గా కొద్ది మాటలు మనం ఆలోచిస్తామండి. ఈరోజు ఈ మాటలు మనందరికీ అవసరమైనవి. పాత సంవత్సరం ఎలా ప్రారంభించామో, ఎన్నో ఒడిదుడుకుల మధ్య అన్నింటిని కూడా దేవుని మహాకృపను బట్టి ఛేదించుకుంటూ ఆయన కృపచేత కాపాడబడి దగ్గరగా మరికొన్ని గంటలు లేదా కొంత సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. ఆయన ఉచితమైన కృప మనకు అనుగ్రహిస్తే ఏమండి, కనుక ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించడానికి గాను కొంతవరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. అసలు ఆ నూతన సంవత్సరము అని అంటే నూతన సంవత్సరాన్ని గురించి మనకున్నటువంటి అభిప్రాయం, మనం జరిగిస్తున్న క్రియలకిని, దైవ గ్రంథమైన బైబిల్ చెప్పినటువంటి నూతనత్వానికి మరి ఏ విధంగా మనం సమన్వయపరుచుకొని మనం ఏ విధంగా నూతన సంవత్సరంలో ప్రవేశించాలి అన్న సంగతిని కొద్దిగా మనం ఆలోచించడం ప్రయత్నించేదామండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఓ చక్కటి మాట వ్రాయించారండి. చాలా క్లుప్తంగా చెప్తున్నానండి. చూడండి, 5వ అధ్యాయం 17వ వచనం. ఈ మాటను చదువుకొని ఈ మాట మీద కొద్ది మాటలు మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నించాం. చూడండి, 2వ కొరింథీ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అంటున్నాడు. అంటే ఇక్కడ రెండు మాటలు, క్రీస్తునందు ఉండాలి అట, వాడు నూతన సృష్టి అట. తన జీవితంలో ఒక కొత్తైనటువంటి జీవితము ప్రారంభమవుతుంది. అంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చినట్లుగా దానిని వివరణ చెప్తున్నాడంటే అలా ఎలా వస్తుంది అంటున్నాడంటే, పాతవన్నీ గతించిపోతాయి, ఆ జీవితం క్రొత్తదవుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం గమనించాలి, ఇప్పుడు దేవుడు కాలాన్ని కొత్తది చేస్తాడని మనము డ్రెస్ వేసుకొని కొత్తదని అనుకుంటున్నావా? లేదా బైబిల్ చెప్పే మాట ఏముంటుంది అంటే, ఎవడైనా అందరికీ అవకాశం ఉంది, కొందరికే కాదండి. ఏదో మనం వచ్చేమని పెద్ద గనులు మాత్రం కాదండి, అందరికీ ఉంది. దాన్ని సద్వినియోగపరచుకున్న ధన్యులు, నూతన సృష్టిగా మార్చబడతారు. అదే కదా, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, క్రొత్త వాడైపోతాడట. అంటే ఎప్పుడైతే దేవుని మాటను తన చేతులకు వచ్చిందో, దేవుడు తాకాడో, ఆ మాట ద్వారా తన హృదయాన్ని హత్తుకుంటాడో, ఆ మాట తారువలో స్వీకరించడానికి అనుకూలమైనటువంటి వారి దగ్గరికే ఆ మాట వెళ్తుందండి. మాట అర్థమైందండి? కనుక వారు ఏమవుతారంటే నూతన సృష్టి అంటే మరలా చెప్తున్నాను, అంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది. ఏంటి అంతకుముందు లేనిది? ఆ తన బ్రతుకులో నూతనత్వం లేనిది. ఎందుకు లేదు? అసలు ముందు ఇచ్చిన బ్రతుకంతా కూడా పాతపడిపోయి పనికిమాలి చెత్తగా అయిపోయింది. కనుక ఆ చెత్తను తీసేసి ఉత్తమమైన జీవితంగా, ఒక మార్పు చెందినటువంటి బ్రతుకుగా ఆయన అందుంటే, ఆయన మాట వింటే మరి క్రొత్తదైపోద్ది అని ఎంత చక్కటి మాట కొరింథీ సంఘానికి రాస్తున్నాడండి పౌలు గారు. కనుక ఈ మాటను బట్టి కొద్దిగా ఆలోచించడం ప్రయత్నించాను. నిజమే, ఈ 24వ సంవత్సరం కూడా మనం ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాం కదా దేవుని దగ్గర. ఎంతవరకు ఆయన చిత్తాన్ని బట్టి నడిచి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ప్రయత్నించేదామండి. 52 ఆదివారాల్లో ఎన్నేళ్ళు ఉంటాం? పాస్ అయ్యమా, ఫెయిల్ అయ్యమా? ఏమండి, పాస్ అయిన వాళ్ళు 5వ తరగతి నుండి 6వ తరగతికి వెళ్తాడా? ఫెయిల్ అయిన వాడు వెళ్తాడా? గమనించుకోండి. 360 రోజులు కాపాడినటువంటి దేవుడు మరి ఒక అవకాశాన్ని మనకి అనుగ్రహించాడు అని అంటే, మన మీద పరమ భక్తులు మాత్రం ఈ విధంగా ఆలోచించకండి. ఏమండి, మనలో ఏ మంచి లేదు, మనుషుల మీద మనం ఎన్నో పర్యాలు తప్పిపోయే తత్వం కలిగినటువంటి వారు అంటాడు యాకోబు గారు 3వ అధ్యాయంలో. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఎన్ని అని అంటే అనేక విషయాలు తప్పిపోతున్నాం. ఒకవేళ ఆ గత సంవత్సరంలో మన సన్నిహితులు, ఆత్మీయులు, తల్లిదండ్రులు, భర్త, భార్య, పిల్లలు ఎంతోమంది మనం కోల్పోయి ఉంటాం. ఏమండి, అది తీరని దుఃఖంతో నిండిన సందర్భాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా దేవుడు ఆదరణిచ్చి, ఓదార్పునిచ్చి నిన్ను నన్ను ఉంచాడు అంటే, పోయిన వాళ్ళందరికంచే అంటే మంచివాళ్ళమి అని అనుకోకండి. ఏమండి, మనం ఉంచాడు దేవుడు అని అంటున్నాడంటే నీకు నాకేదో పాఠం చెప్పాలి అని అనుకుంటున్నాడు. 1, 2, గత సంవత్సరంలో నీ జీవితంలో ఏదైతే చేస్తాను, ఉంటాను అని ఏ వాగ్దానం చేసావు ఒకసారి నీకు స్మరణకు తెచ్చి
నాతో పరచగలాడకే, నాతో నువ్వు వాగ్దానం చేసి తప్పిపోయే రకమని నాకు తెలుసు. అయినా నువ్వు గత కాలంలో పలికిన ప్రగల్భానాలు ఒకసారి జ్ఞాపకం చేసి వాటికి ఏం సంజేసి చెప్తావో అడగటానికే నేను ఉంచాడు. లేదు, ఒకవేళ ఆయన చిత్తమైతే ఆయన ఆయుష్కాలం ఇస్తున్నాడు కనుక, అయ్యా నన్ను సరిచేయండి, నన్ను కాపాడండి, ఈ పాత రోత బ్రతుకంతా కూడా ఒకరికి ఆయాసకరం పరిస్థితులు ఏదైతే ఉన్నాయో నన్ను విడుచుకొని, అయ్యా మీరు కనికరిస్తే, మీ కృప చూపితే, నాకు ఆయుష్కాలను ఇవ్వటానికి మీరు అంగీకరిస్తే ఆ నూతన సంవత్సరం వెళ్ళటానికి ఏం చేయాలి? నీ కృప నన్ను క్షమించి ఆ నూతన సంవత్సరం పర్మిషన్ ఇవ్వండి అని అడగాలి. ఇలాగే ఒకరోజు మోషే గారు అడిగారండి. మోషే గారు అడిగారు ఏమని? అయ్యా నేను కానాన్ దేశం చూసి వస్తానంటాడు. మాట్లాడక మోషే, ఇక నేను కాదు అన్నానా? ఇంకంతే కాదు, నువ్వు వద్దు, వెళ్ళొద్దు అన్నాడండి. సో అలా అనిపించుకోకుండా మనం ఉండాలి అంటే ఆ మోషే గారికి దేవుడు పలికిన మాట, ఆ మాట నీవు నేను వినకుండా ఉండాలి అంటే మొట్టమొదటి ఆయన పాదాలు పట్టేసుకుంటే పోలే. ఏమండి, మనకి అవకాశం క్రీస్తు ప్రభుని బట్టి మనకు ఉన్నది కదా. కనుక ఒక్కసారి స్మరణ చేసుకుని ఒకవేళ తేడా ఉంటే ఆయన చిత్తాన్ని బట్టి ఇదిగో నూతన సృష్టిగా క్రొత్తమైనటువంటి జీవితంలో క్రొత్తది అవటము అని అంటే ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితంలో ఒకటి గమనించుకుంటే పాతదానికి, పాత సంవత్సరానికి, పాత జీవితానికి ముగింపు, మరొక కొత్త సంవత్సరానికి, కొత్త సంవత్సరానికి ప్రారంభము అని అర్థం. ఏమండి, ఇదండి. సో ఒక రకంగా క్రొత్త పాత అని ఎన్ని మనం చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు సంవత్సరం అయితే మారుతుంది కానీ మరలా సోమవారం వెనకాల మంగళవారం వస్తుంది, మంగళవారం వెనకాల బుధవారం వస్తుంది, జనవరి వెనకాల ఫిబ్రవరి, ఆటోమేటిక్గా అవి ఇలా చక్రం ఇలా తిరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఇంతకీ కాలము పాతదైందా కొత్తదైందా, లేకపోతే కాలానుగుణంగా చక్రం తిప్పుతున్న దేవుడు ఇది ఎలా తిరుగుతుందండి, పైకి వెళ్ళి కిందకి ఎలా వస్తుంది? ఏమన్నా అంతేనా? అంతే కదా, జనవరి ఫిబ్రవరి. కానీ ఒక్క సంవత్సరం మాత్రమే మారుతుంది. అదే మంగళవారం, అదే సోమవారం, అదే బుధవారం వస్తుంది, అదే తారీఖులు. ఏమండి, సో ఇంతకీ సంవత్సరం ఒకటే మారుతుంది, 24 పోయి 25 వస్తుంది, అంతే. అంటే క్రీస్తు శకము సంవత్సరాలన్నీ కూడా మరి ఇలా పైకి లెక్కి, అంటే కింద నుండి పైకి లెక్కేసుకుంటూ వెళ్తాం. అదే క్రీస్తుకు పూర్వం పైనుండి క్రిందకు వచ్చాం, అది దిగిపోయింది, ఇది ఎక్కుతుంది. కనుక అలా సంవత్సరం పెరుగుతూనే ఉంటుందే తప్ప దీనికి ఫుల్ స్టాపు అనేది ఆ క్రీస్తు ప్రభు 2 రాకలు వచ్చేంత వరకు కూడా దీనికి ఫుల్ స్టాప్ లేదండి. సో అలా పెరుగుతుంది. అంటే కాలానుగుణంగా నడుస్తున్న పరిస్థితులను బట్టి ఏమండి, అసలు కొత్తదంటే ఏంటి అని అంటే క్రీస్తు నందున్నట్టు జీవితం మాత్రమే క్రొత్తదవుద్దే తప్ప ఈ సృష్టిలో క్రొత్తదేది కూడా లేదు అని సొలొమోను గారు చెప్పకనే చెప్పేసాడు కదండి. ఆ మాట చదువుమా ఒకసారి చూడండి. ఎందుకు మాట చెప్తున్నానంటే, మరి ఇప్పుడు క్రొత్తది ఏది అనేది తెలుసుకుంటే ఈ సంవత్సరం బట్టి ఆనందపడిపోతాం కాదు. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చినందుకు ఏం మార్చుకోనాలి, ఏం చెప్పుతున్నాడు దేవుడు, అది గ్రహించాలి. కానీ ఒక సంవత్సరం వచ్చింది అని అంటే మన జీవితంలో పోయే కాలానికి ఒక సంవత్సరం దగ్గర పడిందని అర్థం. అంటే మనకిచ్చిన ఆయుష్కాలం ఒక సంవత్సరం తరిగిపోయిందని అర్థం. ఇక తర్వాత ఈ రోజు కొత్త రేపైనా మనం వెళ్ళిపోతాం కదా, ఆ వెళ్ళిపోయేటటువంటి కాలానికి మనం త్వరితగతిన వెళ్ళిపోతున్నామని అర్థం చేసుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి సమయంలో, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుడు చెప్పినటువంటి చేయవలసినటువంటి పనులు కానీ దేవుడు చెప్పిన చిత్త ప్రకారం నడుస్తున్నామా లేదా, మరి ఇక రోజు రోజుకి తరిగిపోతుందనేటువంటి భయంతో ఆ రోజు గతించిందా, క్షణం గడిచిందా, తిరిగి తీసుకొని రాలేను, నాకున్న సమయంలో, నాకున్న సంవత్సరాల్లో జ్ఞానంగా నాకు ఇచ్చిన సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానులు కాకుండా జ్ఞానంగా నడుచుకోవాలని దేవుడు సమయం ఇచ్చి ఆయుష్నిచ్చి కాపాడుతుంటే పై అపీరెన్స్ మారుతుంది కానీ లోన హృదయంతరంగా మారట్లేదు. కనుక ఈ రోజున ఆ సంవత్సరం పేరు చెప్పుకొని ఆడేటట్టు తంతులు ఇంత అంతా కాదండి. తినేవాళ్ళు, త్రాగేవాళ్ళు, గంతులేసేవాళ్ళు ఒక్కటి కాదు కదా. ఇందుకు కాదండి నీకు నూతన సంవత్సరం ఇచ్చేది, అంతు కాదండి. దేవుడు నీ జీవితంలో నూతనమైనటువంటి విధానం, సంవత్సరం అనే దాన్ని ప్రవేశపెడుతున్నాడంటే గత కాలంలో పరిస్థితి చెక్ చేసుకొని నేను చేసిన దానికి ఏ ప్రమాదం వస్తుందని బుద్ధి తెచ్చుకొని ఆలోచించి మార్పు చెందుతావని, మనసు మార్చుకుంటావని, నీ జీవితము దేవుడికి ఆయాసకరం విడిచిపెట్టుకొని నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడతావని అవకాశం ఇచ్చాడే తప్ప నేను గంతులు వేసుకోమని మాత్రం ఇవ్వలేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. అర్థమవుతుంది అనుకుంటున్న మాట. కనుక ఆ యొక్క విషయాలు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే ఒకసారి ప్రసంగి పుస్తకాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ ఏమంటాడంటే ఒక మాట చదువు చూడండి. ప్రసంగి పుస్తకము 1వ అధ్యాయము
9వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సూర్యుని కింద క్రొత్తదేదియో లేదు. ఏ కార్యక్రమాలు కూడా సోమ మంగళ అన్ని కామనే. ఒక సంవత్సరం ఒకటి మారుతుంది. ఆ మార్పులోను మనం ఏం చేసుకోవాలనేది 2 మాటలు చెప్పుకొని ముగించుకుంటాక ముందుకెళ్ళిపోదామండి. చూడండి, ప్రసంగి పుస్తకము 1వ అధ్యాయము 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు అంటున్నాడు. అంటే మునుపు జరిగిందే మరలా జరుగుద్ది, సూర్యుని కింద క్రొత్తదేదీ లేదంటున్నాడు. ఓకేనా? కొద్దిగా గ్రహిస్తారు కదా. ఇది పలికిన సామాన్యులు కాదండి. ఏమండి? మహాజ్ఞాని సొలొమోను గారండి. ఆనాటి ప్రపంచ దేశాల్లో, తూర్పు దేశాలన్నింటిలో మహాపండితుడు కదా. అది లోక సంబంధమైన జ్ఞానవంతుడు కాదు, పర సంబంధమైన దేవుడిచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం ఏం జరిగిందో తర్వాత పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన పలికిన మాటగా తీసుకుంటే ఇంకో మాట చదువుతుంది చూడండి. అదే 3వ అధ్యాయం ప్రసంగి 15వ వచనం. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోనది పూర్వం ముందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. జరిగిపోయిన దాన్ని మరలా రప్పిస్తున్నాడు. జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది అంటే ప్రియమైన బిడ్డలారా, ఇదిగో జనవరి స్టార్ట్ అయింది, డిసెంబర్కి వచ్చింది, మళ్ళీ జనవరి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్కి అవుతుంది. అది సోమమంగళం అన్నీ అలాగే జరుగుతున్నాయి. క్రొత్తది ఏదీ లేదు. పగలు ఎండ, వేడి, వెలుతురు, చీకటి ఏదైనా మార్పు వచ్చిందా? సూర్యుడు తూర్పునే పుడుతున్నాడు, మరి అస్తమించేది పడమట పక్కనే. ఏమని? చీకటి, వెలుగు మార్పు వచ్చినాయా? ఏమి లేదే. కానీ ప్రియమైన బిడ్డలారా, ఇవేమీ మారలేదు. కానీ ఇవి ఇంత స్థిరస్థాయిగా ఉండి ఒక్కసారి నీ బ్రతుకును చూసుకొని నీ బ్రతుకులో ఎత్తు పల్లలు సరి చేసుకోమని ఆ సృష్టి కూడా నీకు బోధిస్తుందన్న సంగతి తెలుసా? ఏంటి ఎప్పుడైనా గ్రహించారా? కనుక ఇక్కడ జరిగిపోయినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ప్రేమ దేవుని పిల్లలరా, ఈ రోజున దేవుని చిత్తాన్ని బట్టి నూతన సృష్టిగా మార్చబడిన ప్రతి వ్యక్తి కూడా ఏమండి మరి ఏ విధంగా నూతనమైనటువంటి జీవితాన్ని దేవుని దగ్గర మనము అదే రక్షణ పొందుకున్నాము, ఆ రక్షణలో ఆయన చిత్తానుసారంగా ఎదుగుతున్నాము, ఆయన చిత్తానుసారం రక్షణ కాపాడుకుంటున్నాము, ప్రార్థన జీవితం విశ్వాసమైనటువంటి ఆ విధానంలో మరి అవిశ్వాసులుగా కాకుండా మరి ఏ విధంగా ఎదుగుతున్నామో, పడిపోకుండా కాపాడుకుంటున్నామో, జాగ్రత్తగా దినదినము నూతనమైన వ్యక్తిగా ఎదగాలండి. ఏ యొక్క అది రక్షణ పొందుకున్న తర్వాత ఒక పసిబిడ్డగా మనం ఉంటున్నామంటే, సృష్టించబడ్డామంటే, చిన్న బిడ్డగా ఉంటున్నామంటే, పాలనేటువంటి వాక్యాన్ని మరి మనం తీసుకుంటూ రోజు రోజుకి పవిత్రతలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో ఏమండి దినదినము నూతనత్వాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ఎదగాలి. ఇది నూతనత్వం అంటే. ఈ నూతనత్వం కొరకే దేవుడు కాలచక్రం తిప్పుతూ నీ జీవితంలో నూతనత్వాన్ని చూడాలనుకుంటున్నాడు. నీ బ్రతుకులో నూతన తత్వాన్ని కాపాడుకునే తీరు చెప్పాలనుకుంటున్నాడు. నూతనమైన జీవితం లేకపోతే నీ కొరకు ఏర్పాటు చేసిన నూతనమైన ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు పొందుకోవడానికి అర్హత ఉండదు. కనుక ఈ విధంగా ఆలోచించాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరం మారిందంటే ప్రియ దేవుని పిల్లలారా, క్యాలెండర్ మారిపోతుంది, సంవత్సరం డేట్ మారిపోతుంది అనుకోండి, ఆ 25 వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాలెండరు, డేటు ఇవి మారటం కాదండి, మారటం మంచిది ఆయన చిత్త ప్రకారం. కానీ అవి చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ మారిందా లేదా అని చూసుకోవాలి. నూతన సంవత్సరం వస్తుంది ఆనందపడిపోదాం అనుకోవటం తప్పు అని చెప్పట్లేదు. ఓకే, ఆనందపడు, కానీ పడితే ముఖం చెక్కలుడిపోకుండా జాగ్రత్తగా పడు. ఒకసారి ఆలోచించుకో. సో ఆ నూతనత్వంగా రావటం మంచిదే. కానీ ఆ నూతన సంవత్సరంలో దేవుడిస్తే నేను ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలని దేవుడు నాకు ఇస్తున్నాడు అని గ్రహింపలేదు. కానీ నూతన సంవత్సరం వస్తుంది కనుక ఎలా ఉంటుందో ఏంటో మరి శాస్త్రజ్ఞుడు మరి చిలక ప్రశ్న చెప్తామేమో చూసుకో. అలా కాదు, కరెక్ట్ కాదు. ఆయన ఇస్తున్నాడంటే తప్పనిసరిగా ఒక స్పెసిఫిక్ విధానాన్ని బట్టిస్తున్నాడు తప్ప నేను ఆనందపడిపోయి గంతులేమని కాదండి. ప్రతిదానికి దేవుని దగ్గర లెక్క చెప్పాలి కదండి మనం. కనుక సమయాన్ని బట్టి దేవుడు ఇచ్చేదేంటి తెలుసా? నూతనత్వం దేనిలో కావాలి, ఎక్కడ ఉండాలి, ఏది కోరుకుంటున్నాడు అనేది గ్రహిస్తేనండి వండర్గా ఉంటుందండి. ఈ 4 మాటలు చెప్పుకొని నేను చదివించి కూడా మరి నేనైతే ముగించడానికి ఇష్టపడుతున్నాను. 1, 2, 3 మాటలు ముందుకెళ్ళిన కొద్దిగా సమయము గ్రహించగలరు అని ప్రభుని బట్టి అయితే నేను కోరుకుంటూ ఈ మాటలు చెప్తున్నాను. చూడండి, ఇశ్రాయేలు తన ప్రజలతో దేవుడు ఒక మాట చెప్పాడు, చక్కటి మాట. దేవుని ఉద్దేశం అండి. దేవుడు ఏమేమి కోరుకుంటాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లలైనటువంటి నూతనమైనటువంటి వాగ్దానాలు చేస్తాడండి. 1, దేవుడు తన పిల్లలైనటువంటి నూతనమైనవి సిద్ధపరుస్తాడండి. 2, 3 నూతనమైనటువంటి ఏర్పాట్లు ఆ బిడ్డలను నూతనమైన విధానంలో చూడాలి అనుకుంటాడండి.
నూతనమైన విధానంలో నా బిడ్డలో ప్రవర్తించాలి అని దేవుడు కోరుకుంటాడండి. ఈ 3 విషయాలు 3 మాటలు చదువుకొని ముగించుకుందాం. ఈ 3 మాటల్లో కూడా మీరు నేను మనం కూడా ఎక్కడ ఉండమో దొరికిపోతాం దేవునికి. కనుక ఒక తేడా ఉంటే అయ్యా క్షమించు, నూతన సంవత్సరం ఈ విధంగా వెళ్తే ఆ నూతన సంవత్సరంతో కూడా ఏమండి పాతదాన్ని విడిచిపెట్టేసి కొత్తదనంతో ఎలా ముందుకు వెళ్ళాలో నన్ను స్థిరపరచు, లేకపోతే నన్ను సరిచేయి, నన్ను ఏవిధో రకంగా నేను నీకు అప్పగించుకుంటున్నానంటూ ఒక శ్రేష్టమైనటువంటి విధానంలో దేవుడితో సమర్పణ జీవితం ముందుకు వెళ్ళాలి. ఇలా ఎన్నో జరిగిపోయినాయి నీ జీవితంలో, కానీ ఈ సంవత్సరం కూడా ఉంచాడంటే, ఈ మాటలు చెప్పిస్తున్నాడంటే ఒకవేళ నీ ఎడల జాలి కలిగి కృప చూపి మార్పు చెందితే నువ్వు నూతన పరచబడిన జీవితం చూసి ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క దీవెన పొందుకుంటే నిన్ను బట్టి ఆనందించాలని దేవుడు చూస్తున్నాడు. కానీ నేను చూస్తూ జగయుగాల కాల నరకాగ్నిలో పడాలని దేవుడు అనుకోవట్లేదు. కనుక నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దాన్ని అలుసుగా తీసుకుంటే ఎన్నిసార్లు గద్దించిన కదా, మరి లోబడకపోతే నీ అనుమతి తీసుకోకుండా ఎక్కడ పంపిస్తున్నామో తెలుసు కదా. భయంకరమైనటువంటి పరిస్థితి వద్దండి. అటువైపు మనకు ఆలోచన కూడా వద్దండి. దేవుడి చిత్తాన్ని బట్టి ముందుకెళ్ళటం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నానండి. 19 చదువుతున్నాను, 18 చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవను కలిగి చేయిస్తున్నాను, ఎడారిలో నదులు పారజేయిస్తున్నాను. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రయాణంలో మనకి చక్కగా ప్రస్ఫుటంగా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఒక నూతన క్రియ చేయిస్తున్నాను అంటే పాతదొద్దనా? అంతే కదా, పాతదొద్దు, ఏదో నూతన క్రియ చేయిస్తున్నాను, నూతన పని చేయిస్తున్నాను. సో ఇంకా మనం మాట్లాడితే ఆ నూతన క్రియ ఎలా ఉంటుంది అనగానే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే, మరి ఎహెజ్కేలు 36:26లో ఆ నూతన క్రియ అంటే ఎలా ఉంటుంది అంటే, నేను చేసే నూతన క్రియ చేయిస్తున్నాను. ఆ నూతన క్రియ ఎలా ఉంటుందో చెప్తున్నాండి. నూతన క్రియ అంటే ఆకాశంలో పరిస్థితులు ఇవన్నీ మార్పు అదని అంటలేదండి. ఇక్కడ ఎంత చక్కగా మనకు కనబడుతుందో ఈ మాట మనం చదువుకుంటా ప్రయత్నం చేద్దామండి. మరి ఎహెజ్కేలు 36 మరి 26 వచ్చిన మనం చదువుకుంటే ఈ విధంగా ఉందండి. ఎహెజ్కేలు గ్రంథము 36:26 అండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. మనం అడగలేదండి. ఆయన కృప ద్వారా ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఒక నూతన క్రియ చేస్తాను. ఓకే, ఆ నూతన క్రియ ఏంటా? నూతన క్రియ అంటే వివరణ ఎహెజ్కేలు గారితో అదే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? మీకు నూతన హృదయం ఇచ్చేస్తాను. ఎందుకని నూతన క్రియ ఎందుకు చేస్తున్నాను? మీ హృదయం పనికిమాలితనంగా అయిపోయింది, మీ హృదయం మోసపూరితంగా అయిపోయింది. మరి ఓ మాట చెప్తున్నా నిలకడ లేకుండా పోతుంది, చెప్పిన మాటకి చేసే క్రియలకి పొంతం లేకుండా పోతుంది. మాయలో అయిపోయారు మీరు, గాడిదలు ఎద్దులు లాంటి బుద్ధిహీనులు అయిపోయారు అని ఇశ్రాయేలు ఎన్నో పర్యాలు అన్నాడు కదండి. ఇది మనకు కూడా వర్తిస్తేమో కొద్దిగా ఆలోచించుకుంటూ బాగుంటుందండి. సో ఇక్కడ చెప్తున్న మాట అటువంటి వారికి ఆయన వాళ్ళ జీవితంలో ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాడు. అంతవరకు ఉన్నటువంటి బుద్ధిహీనతతో కూడినటువంటి తీసేసి ఒక నూతనమైనటువంటి సృష్టిగా, నూతనమైనటువంటి వ్యక్తిగా, పాత గతించిపోయేటట్టు చేయాలని అనుకున్న నూతన క్రియ చేయబోతున్నాడట. ఆ క్రియ ఏంటి అని అడిగితే స్టార్ట్ అయింది ఇశ్రాయేల్ కంటే. స్టార్ట్ అయిపోయి 2000 సంవత్సరం అవుతుంది మనకి. అప్పుడు అక్కడ కాదు, ప్రారంభం నుండి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏముంటుంది? ఆ క్రియ ఏంటి అంటే, నూతన హృదయం ఇస్తాను 1, నూతన స్వభావం ఇస్తాను 2, మీరు ఉన్నటువంటి రాతి గుండె ఉందే దాన్ని తీసి పడేస్తాను. ఏం చేస్తాను ఇప్పుడు? మాంసగుండె, మెత్తని హృదయాన్ని ఇస్తాను. ఏమండి? ఆ రాతి మీద చెక్కబడిన ధర్మశాస్త్రం కూడా ఏమవుతుంది? రిమూవ్ చేసేస్తాను. ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు ఏం చేద్దాం? మీ మెత్తని హృదయం మీద రాస్తాను, వ్రాయాలి అని అనుకుని నేను ఇస్తున్నాను, అందుకే ఇచ్చాడు అని పౌలు గారు కూడా కొరింథీ పత్రికలో మనం చెప్తూ ఉంటాడండి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఇక నూతన హృదయము, నూతన స్వభావం. హృదయం ఘోరమైన వ్యాధి గలది, రాతి గుండె. అసలు కీడు మాట ఎంత మొద్దుడు అని అనేది మాట్లాడతాం కదండి. రాతి గుండెలు అంటూ ఎంత భయంకరం చేసినట్టు కదా. అలాగా అటువంటి స్వభావం కలిగినటువంటి బిడ్డలుగా మీరు ఉన్నారు కనుక మన స్థితిని తెలియపరుస్తూ మీ ఎడల జాలి కలిగి మీ స్థితిని మారుస్తాను అని అంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఇది మనము గ్రహించాలి. ఇంకా ఇదే మరి ఎహెజ్కేలు మనం చూసినట్లయితే, ఇర్మియా పుస్తకాన్ని మనం చూసినట్లయితే, ఎహెజ్కేలు మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఓ చక్కటి మాట ఇక్కడ చెప్తాడండి. ఏమని? ఆ మాటకు చూద్దాం. చూడండి, 11వ అధ్యాయము 19వ వచనం అండి. ఏమంటున్నాడు? వారు నా కట్టడలను, నా విధులను
అనుసరించి గైకున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి వారి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలిగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఎంత చక్కటి మాట అండి ఇదండి. నూతన క్రియ చేస్తానంటే సంవత్సరం మారటం కాదండి. సంవత్సరం మారినంత మాత్రాన బ్రతుకు మారకపోతే ఆ నూతన సంవత్సరం వల్ల నీకు ఉరిగేదేంటి? అది దానికి పనికిరాదు. కానీ నూతన సంవత్సరం ఆయుష్కాలం మరి పెంచుతున్నాడంటే మనలో ఉన్న రాతి గుండెని తీసి మాంస గుండెని ఇవ్వటానికి, మన స్వభావాన్ని మార్చుకోమని హెచ్చరించడానికి. ఇక్కడ చెప్తున్న మాట చూస్తే మీకేం చేస్తున్నాను, మీలో ఏక మనసు కలిగజేసి అని నూతనాత్మను పుట్టింతును. ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు కనుక మీరు ఏక మనసు కలిగచేసి మీలో రాతి గుండె శరీర సంబంధ రాతి గుండెని తీసేసి మాంసం గుండె నుంచి నేనేం చేస్తుంది తెలుసా, మీరు నూతనముగా ఏక మనసు నూతన ఆత్మకి ఇస్తాను అంటున్నాడండి. అంటే ఆయన చేస్తున్న వాగ్దానము నూతన క్రియ. ఈ నూతన క్రియ ఎప్పుడైతే ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి మార్చుకుంటారో, అలా మార్చుకున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటున్నాడంటే, వారికి నూతనమైనవి ఏర్పాటు చేస్తాడు. ఏం చేస్తాడంటే వారికి నూతనమైనవి ఏర్పాటు చేస్తాడు. ఏంటా నూతనమైనవి అని అంటే, ఇప్పుడున్నవేవి కూడా ఈ భూమి పంచిపోతున్నవి కూడా మిక్కటం వేంటలతో లయమైపోయి కాలిపోతాయి. ఇవేవి కాదు, ఇక్కడ కాదు. ఆయన అంటున్నాడు, ప్రకటన గ్రంథాన్ని ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ ఏం చేస్తుంది, 21వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, ఏమంటున్నాడు ఇక్కడ ఒక మాట చదువు చూడండి. ఏమంటున్నాడు ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. అంటే ఏం చేస్తానంట, సమస్తము నూతనమైన, ఎక్కడ అన్నీ నూతనం చేసేస్తున్నా. ఏం చేస్తున్నా, అన్నీ కూడా నూతనమైనటువంటి, పాతవి పోతాయి కొత్తవి వచ్చేస్తాయి. అంటే సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎలాగా, నూతన క్రియ చేసి వాళ్ళు నూతన హృదయం వాళ్ళకి ఇచ్చి ఆ నూతన ఉద్దేశాలతో ఎవరైతే ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ ఉంటారో, ఆ నూతనమైనటువంటి విధానంలో ఆయన చిత్తానుసారం దినదినము ఎదుగుతూ ఉంటారో, ఆయనకు అనుకూలంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో ప్రియ దేవుని పిల్లలారా, అటువంటి వారు మరి బాహ్య పురుషుడు గతించిపోతున్నాను, ఆంతరిక పురుషుడు దినదినము వృద్ధి చెందాలి. బాహ్యంగా ఈ రోజున అలంకరించుకుంటానికి అలవాటు పడిపోయిన మనిషి ఆధ్యాత్మికంగా అంతరంగికంగా పురుషుడు నశించిపోతున్నాడు. అదే కదా మరి 2 కొరింథీ 4:16 చెప్తున్న మాట. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, మనం ఏం చేయాలి అని అంటే, ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే బాగా గమనించాలి. క్రొత్తగా చేయాలని చూస్తున్నాడు, క్రొత్తదనాన్ని నీలో నాలో చూడాలనుకుంటున్నాడు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడితే ఆనందించాలనుకుంటున్నాడు. అంతకుముందు చేసిన క్రియలు బట్టి ఎంతో బాధ కలిగి నువ్వు అడగకపోయినా నీ కన్న తండ్రి కనుక ఆయనే మన ఎడల జాలి కలిగి కార్యాలు చేస్తుంటే వాటిని సద్వినియోగపరచుకుంటూ మానేసి సంవత్సరం వచ్చింది కదనుకొని సంవత్సరంలో పండుగలు పబ్బాలు ఇలా అనుకుంటూ వీటితోనే కాలం గడిపేసి అసలు ప్రాముఖ్యమైన నీ జీవితానికి నూతనమైనటువంటి సంవత్సరం వస్తుందనుకుంటే బ్రతుకును మార్చుకోమనిస్తున్న సంగతులు తెలుసుకోకుండా నువ్వు గ్రహిస్తే నూతన సంవత్సరం అయితేనే, లేకపోతే నిన్నటి రోజు అయితేనే, రేపటి రోజు అయితేనే దాని యొక్క విలువ తెలియని వ్యక్తిగా నూతన సంవత్సరం వెళుతున్నావు కనుక అనేక మంది జీవితాలు ఈ సంవత్సరం ప్రారంభం నుండే నా జీవితం ఏమీ బాగోలేదండి. ఎందుకు బాగుంటుందయ్యా, నీ బ్రతుకులో సరైన విధానం దేవుని స్థానం ఇస్తేనే కదా. నూతన సంవత్సరం ప్రారంభం నుండి మా ఇంట్లో గొడవలేనండి, సమస్యలేనండి, ఇంకా నాడేం భయంకర ప్రమాదంలో పోలే, జాగ్రత్త. అలా మాటలు పలకమని కాదు, నువ్వు ముందే సిద్ధపడి ఉండి ఆయన చిత్తానుసారంగా నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఆయన చిత్తాన్ని అనుమతి తీసుకొని నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు సద్వినియోగపరచుకోలేదు? అంటే దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు కనుక నాకు అన్నీ ఇలా చేశాడని మరొక పర్యము నింద మీద నిందేసినట్టుండి రాయి మీద రాయి వేసి కొట్టుకునేటట్టుగా మాట్లాడితే ఎలాగండి? కరెక్ట్ కాదు కదా. దీంట్లో ఎంత బాగుందో ఒకసారి గ్రహించండి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఆయన నూతనమైనగా చేస్తున్నాడు. ఏంటి అని అంటే, ఈ లోకం భూమంతా కూడా కాలిపోద్దు కనుక యోహాను సువార్త 14:3-4-5 వచనాల్లో నేను వెళుతున్నాను, యేసు ప్రభువు చెప్తున్నారు, మీకు అక్కడ స్థలం సిద్ధపరుస్తున్న కొత్త స్థలము. నూతనంగా ఎవరైతే సృష్టింపబడతారో వారు బ్రతుకులో ఏమిటో తెలుసా, ఆయన సిద్ధపరిచే నూతనమైనవిగా ఉంటాయి. నూతనమైనవి చేస్తున్నాడట, అది నూతన స్థలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అది నూతనమైనది. నువ్వు నూతన సృష్టిగా నువ్వు మార్చబడితే, పాతవి గతించిపోయి నూతన సృష్టిగా నీ జీవితం క్రొత్తదైతే క్రొత్త వాటి మీద మనసు ఉంటుంది. నీకు క్రొత్త పేరు వస్తుంది, క్రొత్త లోకానికి వెళ్తావు, క్రొత్త జీవితం జీవిస్తావు, నూతనమైన విధానం నవీన స్వభావాన్ని ధరించుకుంటావు. నీలో రాతి గుండె పోతుంది, మెత్తని మాంసం గుండె వస్తుంది, ఏక మనసు వస్తుంది, ఆత్మానుసారమైన జీవితం వస్తుంది. శరీర సంబంధాన్ని విషయాలు చంపుకుంటావు కనుక దేవుని బిడ్డగా, నూతన సృష్టిగా, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, పర సంబంధమైన వ్యక్తిగా నువ్వు బ్రతకడానికి అవకాశం ఉంటుంది.
ఇది క్రమం. అంతేగాని ఏదో మనలేదో తందనలాడమని మాత్రం దేవుడు నూతన రోజు ఇస్తున్నాడు అనుకుంటే నీ అంత పిచ్చోళ్ళు లేరని నేటిగానే గ్రహిస్తావని ప్రభుని బట్టి అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేనేదో అనాలని కాదండి. ఇప్పుడు ఒకళ్ళు అంటే నాకు అర్థానికి పనికి వస్తుందా? ప్రేమతో గద్దింపుతో కూడినటువంటి సరి చేయటానికి గద్దింపుతోనే చెప్పాలండి. అలాగండి, అలా చేసుకోండి, ఎలాగండి జోకొట్టే బోధలు వద్దండి. ఇప్పుడు గద్దించాలి. నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి గూడు కట్టినటువంటి పరిస్థితులు పగిలిపోయి కక్కేయాలి బయటికి ఆ దేవుని ముందు. నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి వాటిని నింపుకుంటానికే దేవుడు నూతన సంవత్సరం ఇస్తున్నాడు. కనుక ఏమంటున్నాడైనా ఆయన ఇచ్చిస్తున్నది శ్రేష్టమైనది. అందుకే కనుక ఇలా నూతన సంవత్సరం ఇస్తున్నాడు కనుక, ఏర్పాటు చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఏం చేయాలంటే అవి ఆ రక్షణ పొందిన మనం కూడా జాగ్రత్తగా కాపాడుకుని, ఇప్పుడు హబక్కూకులో ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన ఏమంటున్నాడంటే సంవత్సరములు జరుగుతుండగా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? అయ్యా నువ్వు నూతన సంవత్సరం ఇచ్చావు, లేకపోతే నేను మార్పు నూతన హృదయాన్ని ఇచ్చావు, నా కొరకే సిద్ధపరుస్తున్నా అంటున్నావు, మరలా ఇంకా నేను నీ రాకడ వచ్చేటప్పుడు నేను భూలోకంలో ఉన్నాను కనుక ఇప్పుడు నాకు ఏం చేస్తావంటే నాయనా ఈ నూతన సంవత్సరంలో నీ కార్యాలు నా ఎడల సంవత్సరం జరుగుతుండగా నూతన పరచు నాయనా, ఈ పాత క్రియలోని ప్రాత జీవితంలో కొద్దు తండ్రి అని అంటూ ఆయన అడుగుతున్నాడు. అది చూడండి, ఈ మాట చూస్తున్న చూడండి ఎంత బాగుంటుందో చూడండి. హబక్కూకు 3వ అధ్యాయం మొదటి వచ్చును ఏమంటా 2వ వచ్చును. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరము జరుగుతుండగా నీ కార్యం నూతన పరచుము, సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియచేయము. ఏంటంట? సంవత్సరం జరిగించేది నువ్వు కనుక నా క్రియలు నీ క్రియలు నా ఎడల నూతన పరచు అని ఏం చేయాలంటే ఆయన సిద్ధపరిచిన దగ్గరికి వెళ్ళటాక ఆ క్రియలకు నూతన పరచు ప్రభు అని మనం ఏం చేయాలి? సిద్ధపడాలండి. అంతేగాని ఇవేవో చదివేసుకొని సంవత్సరం జరుగుతుండగా మరి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుంటూ ఇక నా ఆయుష్కాలం తగ్గుతున్నది, ఆయన చేయమన్న పనులు ఎంతవరకు చేశాను, ఎంతవరకు జీవిస్తున్నాను అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలండి. అలా కాకపోతే ప్రేమ సోదరులారా, రేపు పొద్దుటే నూతన సంవత్సరం కూడా నీకు ఏదో ఆనందంగా వచ్చింది అనుకుంటావు, ఆ రోజున అన్ని దాన్ని బట్టి ఆనందంగా వచ్చింది అనుకుంటావు, కానీ జరిగే రోజుల్లో ఎదురవుతున్న కష్ట నష్టాలను బట్టి కుంగిపోతావు, సోలిపోతావు, చేతగనవడిపోతావు. అసలు ఎందుకా ఈ సంవత్సరం వచ్చాడు, ఆ సంవత్సరం ఉన్నా నన్ను తీసేస్తే బాగుండే అనేటి వంకర మాటలు కూడా మాట్లాడి దేవుడు నీకు మేలు చేసి సంవత్సరం ఇచ్చినందుకు ఉచితం కనుక నీ సంవత్సరాన్ని నిర్వీర్యపరచుకుని నీ జీవితం ఇబ్బందులు కొలువు తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ముందే ఈ 24వ సంవత్సరంలో నీ స్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. కనుక ఈ విధంగా ఒకవేళ ఎత్తు పల్లాలని మనకుంటే మనకేమైనా ఉంటే ఈ విధంగా రక్షణ పొందుకొని నూతన సంవత్సరంకి ఆ పరలోక రాజ్యం సిద్ధపరిచే స్థలానికి వెళ్ళేటువంటి బిడ్డలుగా దేవుడు నూతన సృష్టిగా మార్చబడం మన బ్రతుకులో ఒకవేళ ఎత్తు పల్లాలు ఉంటాయి అని అనుకున్నాం కదా, ఉంటే ఒకసారి దావీదు గారు రాజు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నవి. దావీదు గారు అంటారు, ప్రియ దేవుని పిల్లలారా, ఆయన 51వ కీర్తన రాస్తాడు 51:10 వచనంలో, ఇదిగో అయ్యా నా యందు శుద్ధ హృదయాన్ని కలిగించే, నా హృదయం శుద్ధ లేదు, నా హృదయం స్థిరమలేదు, నేను రక్షణ పొందాను, మహారాజును చేస్తూ గొప్ప కార్యాలు చేస్తున్నాను, కానీ 2 తలంపుల మధ్య నలిగిపోతున్నాను కదా అయ్యా అని ఏమిటంటే నేను స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఇప్పుడు స్థిరమైన మనసు వద్దు నాకు, 2 తలంపులు నీ కార్యాలు చూడలేకపోతున్నా, నువ్వు సిద్ధపరచని చూడలేకపోతున్నా, నువ్వు నూతన నాయకం ఇచ్చిన నూతన హృదయాన్ని నేను పాడు చేసుకున్నా అనేటి విషయాలుగా నీకు ఈ రోజు నీకు అనిపిస్తే, నీ అంతరాత్మ నీకు ఒక సాక్ష్యం చెప్తున్నట్లయితే, నువ్వు చేస్తున్న క్రియలు బట్టి జరుగుతున్న సంఘటనలు నీ చుట్టూ అలుముకున్న పరిస్థితులు నువ్వు గమనిస్తే, నా సోదరుడా, ప్రియమైన సహోదరి, నీకే చెప్తున్న ఈ మాట, మనకే చెప్పుకుంటున్నాం మన మాట. ఏమన్నాడంటే ఆయన అంటున్నాడు, స్థిరమైన మనసు ఏం చేయాలి, ఇప్పుడు నాకు నూతనముగా పుట్టించు అంటాడు. ఆ మాట చదువుకొని కీర్తన గ్రంథము 51:10 అనుకుంటండి. ఆ మాట చదువుకున్న టైం అయిపోయింది, నేను కంగారు పడుతున్నాను. చూడండి 51:10, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. శుద్ధి లేదు నా దగ్గర, అంత కంపైపోయింది. నేను చేసుకున్న పనికి ఏమైపోయింది తెలుసా? హృదయంలో నెమ్మది లేదు, కుటుంబంలో సంతోషం లేదు. పెద్దోడు వెళ్ళి చిన్నోడు చంపేసాడు, పెద్దోడు వెళ్ళి కూతురు చేసాడు, చిన్నోడు వచ్చాము నన్ను అరణ్య పాలు చేసాడు, ఒక్కడి కాదు కదా, నెమ్మది లేదు నా బ్రతుక్కి అయ్యా అన్నట్టు దావీదు గారు జరిగిన సంఘటన బట్టి పశ్చాత్తాప పడుతూ నూతనత్వం కావాలి నాకు అని నాకు నేర్పిస్తున్నాడండి. ఒకవేళ నా పరిస్థితులు కూడా ఇటు భయంకర స్థితిగతుల్లో ఉన్నట్లయితే ఎందుకు దావీదు వలె నూతన హృదయము, నూతనటువంటి మనసు నాకు స్థిరముగా నాకు పుట్టించు. స్థిరమలేదన్న మనసు. ఏమండి పెద్దవాళ్ళు అంటారండి, వీడికి గుణం లేక చెడిపోలేదండి, స్థిరం లేక చెడిపోయాడు అంటారు. స్థిరం లేకపోతేనే చెడిపోతాడు మనిషి. స్థిరం ఉండాలి దేనికి సరే. నాకు ఒక విషయం తెలుసు, ఒక ఆయన అంటున్నాడు, టెక్నికల్గా ఈ పీకు లాగుతారు చూడండి మెకానిక్గా, వీళ్ళకి స్థిరం ఉండదు అంటండి. నేను అంటున్నాను అనుకోండి, ఏమండి అట ఇది ఒకటి తీతుంది అది ఒకటి తీతుంది ఎన్నైనా వస్తాయి,
అన్నట్టుగా ఒకలాంటి భ్రమలో మునిగిపోతారట, వాళ్ళకి స్థిరం ఉండదంటండి అని ఒక ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయాను. సో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మనం గమనించి మరలా చూస్తున్నాను. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, అంతరంగములు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను ఎదురు తీసివేయకము, రక్షణానందం నాకు మరలా పుట్టించుము. రక్షింపబడినలో ఉండటం ఆనందం ఇప్పుడు లేదయ్యా. ఆ సంతోషం ఆయన ఈ సంధిలో గడిపినట్టు ప్రారంభంలో నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది. రక్షణ పొందుకున్న దినంలో దేవుని విడిచిపెట్టేటటువంటి కానీ ఇప్పుడు జీవితం మొత్తం అన్ని కూడా డెడ్ అయిపోయినవి. ఎన్నో ఆటంకాలు వచ్చేసినాయి. నా యొక్క రక్షణ సంబంధమైన క్రియలన్నింటిలో కూడా పాపం నన్నుతో వేలుతూ ఉన్నది, భయంకర స్థితిలోకి వెళ్ళిపోయాను. కనుక రక్షణ అంతా నాకు మరలా పుట్టించు, నా ఎడల సంవత్సరం జత నూతన క్రియ జరిగించి ఆ నూతన క్రియలో నువ్వేం చేస్తావంటే నాకు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు దావీదు వలె అడగటానికి ఆయన నీకు నాకు నూతన సంవత్సరం ఇచ్చాడు. కానీ దేని బిడ్డలారా, నూతన సంవత్సరము క్యాలెండర్ మారుతున్నాయి ఓకే, కానీ మన క్యారెక్టర్ మారకపోతే, క్యాలెండర్ మారినా సంవత్సరం మారినా నీ జీవితంలో ఊరు మారలేదు, ఇల్లు మారలేదు, భర్త భార్యలు మారలేదు, పిల్లలు మారలేదు, నీ ఉద్యోగం మారలేదు, అన్నీ ఓకే, కానీ వాటన్నిటిలో మాత్రం స్థిరమ లేకపోతే ఈ నూతన సంవత్సరం మటుకు నీ బ్రతుకు మునుపటి కంటే అధ్వాన స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే నూతన సంవత్సరంకి వచ్చేటప్పుడే చెక్ యువర్ లైఫ్. నీ జీవిత విశేషాలు ఒకసారి పరిశీలన చేసుకో. ఆయాసకరంగా పరిస్థితులు క్షమాపణ కోరుకొని వెళ్ళేవా ధన్యుడివి, లేదా అప్పటికే కంపు శాస్త్రంతో వెళ్ళేవనుకోండి, మరి అది ఏది అసలు ముళ్ళు నీ కాల్లో ఉన్నప్పుడు రోజుగా మారింది, అది నడుస్తుంటే కుంటుకుంటే నేను నడవాలి కదా. కనుక అలా మారేటటువంటి విధానాలు ఉండాలి. యాకోబు గారు ఒక్క రాత్రిలో తన జీవితం మార్చబడు, 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క శత్రుత్వం అన్నతో ఒక్క రాత్రిలో మార్చబడిపోయింది. ఆయన అందరూ మోసగాడు అనుకున్న స్థితి ఉందేమో, కానీ యాకోబు గారికి దేవుని దృష్టిలో ఇశ్రాయేల్ అయినటువంటి ఆయన విధానంలో ఆయన చూసి ఆయన బ్రతుకు మార్చేస్తాడు. ఏమండి ప్రేమ దేవుని బిడ్డలారా, రహాబు అనే వేశ్యగానే కనబడింది, కానీ క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఉంటుంది అని దేవుడు ముందే నిర్ణయించుకున్నాడేమో. కనుక ఇలా అనేక మంది జీవితాలు ఇలా అనేక స్థిరముగా వాళ్ళు మార్చుకొని ఉన్నట్టుగా కనబడుతుంది. దావీదు గారు మారిన తర్వాత మరలా తిరిగి ఎప్పుడు పాపం చేయరు. రాజులను 15 అధ్యాయం చూసుకుంటే బాగా మనకు కనబడుతుంది. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా, ప్రత్యేకమైన విధానంలో ఆలోచించి దేవుని చిత్తంతో ముందుకు సాగాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా సోదరుడా సహోదరి ఆలోచించు. ఇంకా ఇది నమ్మినటువంటి క్రీస్తు ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి వారికి ఇలా మార్పు చెంది దిద్దుకుంటానికే ఇచ్చాడు అని ఒకటి చూస్తే, రెండో మాటగా చూస్తే ఇంకా రక్షణ పొందకుండా నువ్వు ఉన్నట్లయితే మరింత భయంకర పరిస్థితి నీ జీవితం. ఎప్పుడు నువ్వు చేసుకుని నెత్తి మీదకి వచ్చిన ఊపిరాన్ని కూడా కబలిస్తుందో తెలియదు. కొత్త సంవత్సరంలో ఎప్పుడు ఆ దేవుని యొక్క కోపానికి గురవుతావో నాకు తెలియదు. కానీ ఆ కోపంను తప్పించబడాలి అంటే ఈ నూతన సంవత్సరంలో చేసుకున్నటువంటి ఆయనకి ఆయుష్కరణ పరిస్థితులు ఇంకా రక్షణ పొందలేదు కనుక, ప్రమాద స్థితి కనుక, అయ్యా నన్ను క్షమించు అని ఆయన చేతిలోకి వస్తే, ఆయన చేతిలోకి వచ్చిన ఏ జీవితమైనా సరే క్రొత్త జీవితం అయిపోద్ది, పాతం గతించిపోతాయి. ఆయన జీవితంలో ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా క్రొత్తవాడిగా అయిపోతావు. అలా అవటానికి ఇప్పుడు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. సోదరుడా, నువ్వు కూడా ఆలోచించి ఇంక రక్షణ పొందిన వ్యక్తి ఉంటే ఆయన చేతిలోనికి వచ్చాయి. ఆయన చేతిలో పడ్డాడు కడు భయంకరం. ఒకవేళ మరొక రకంగా ఆయన చేతిలో పడేటట్టుగా వచ్చావా, అప్పుడు కడు భయంకరం. ఇక దానికి ఎక్స్క్యూజులు క్షమాపణలు ఉండవని తీసుకెళ్ళి తోసేయటమే. ఆ స్థితిలోకి వెళ్ళక్రితమే నీకు నూతన సంవత్సరం ఇచ్చాడు కనుక నీ బ్రతుకులో ఉన్న క్రియలు ఈ నూతన సంవత్సరాన్ని కళ్ళంట కన్నీరు రాకుండా ఉండాలి అంటే, నువ్వు సంతోషంగా ఈ నూతన సంవత్సరంలో నువ్వు అనుకున్న వాడికంటే ఊహించిన వాడికంటే ఒక శ్రేష్టమైనటువంటి దీవెనకరమైన స్థితి నీకు కావాలి అనుకుంటే, ఇదిగో నీకు నూతన సంవత్సరం ఇస్తానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పాత సంవత్సరం గతించక క్రితమే ముందుగానే ప్రిపేర్ అయిపోయి నూతనమైన జీవితం నాకు కావాలయ్యా, చాలు ప్రభు ఈ మోసపు జీవితము చాలు నాయన ఇంతవరకు చేసినటువంటి భయంకరమైన ఆ యొక్క అపకీర్తిపాలైన జీవితము, మోసము, ఎన్నో దగ, మాయ, ఎన్నో రకాల జీవితం నాకు వద్దు ప్రభా. ఇక నేను ఇప్పుడైనా సరే నా బ్రతుకును మార్చుకుంటాను, నీ మాట వింటున్నాను, నన్ను క్షమించు అని, నా నూతన సృష్టిగా మార్చు అని క్రీస్తునందు కానీ నువ్వు వస్తే ఇంకా రక్షణ పొందబెట్టుకుంటే నువ్వు ధన్యుడు అవుతావని ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తూ నూతనమైన నీకు ఇస్తాడు. ఆయన చేతిలోకి రావాలి. అనేక మంది బ్రతుకులు ఎలాగొచ్చాయి, ఎలా తెలుసా? ఒక జక్కయ్య మోసం బ్రతుకు ఆయన రాగానే మార్చబడిపోయాడు. నేను అన్నీ కూడా అబ్రహాం కుమారుడైపోయాడు. అయ్యా నేను అంత మోసం అంతా కూడా మానేస్తున్నాను, నా మోసం సంపాదించిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, నీ బిడ్డగా బ్రతుకుతున్నాయ్యా, నాకు చాలు అని అనుకొని యేసు చేతిలోకి పడగానే తన బ్రతుకు మార్చబడిపోయింది. ఇలా ఎంతోమంది ఒక వ్యభిచారం చేత పట్టుబడి స్త్రీ కావచ్చు, ఏమండి ఒక మరి దెయ్యం పట్టిన వ్యక్తి, భయంకరమైనటువంటి వ్యక్తి, యేసు నాతో నీకు పరిణామం భయంకరంగా అడిగినటువంటి వ్యక్తి ఏమయ్యాడు? యేసు మాట వినగానే తన జీవితం మార్చుకున్నాడు.
అయ్యా నీతో వస్తానంటున్నాడు, వెళ్ళి నీ ఇంటికాడు చెప్పయ్యా అని తన బ్రతుకు ఎవ్వరూ మార్చలేని స్థితిలో భయంకరమైనటువంటి రుగ్మతతో తను గాయపరుచుకున్న పరిస్థితులలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభు చేతిలో పడ్డాడు. యేసు ప్రభు మాట విన్నాడు. వెంటనే బ్రతుకును మాత్రం మార్చుకున్నాడు. అంటే దాని అర్థం ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడిపోయాడు. తన జీవితంలో పాతదంతా గతించిపోయింది. ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా తన జీవితం మార్చబడింది కనుక ఆ యొక్క పాత జీవితం అంతా కూడా పాతి పెట్టేశాడు, నూతన సృష్టిగా మార్చబడిపోయాడు. అలాగే జక్కయ్య కూడా. కనుక ఈరోజు నేను అడుగుతున్నా, నీకు తెలియదు ఏంటో తెలుసా? వింటున్నావు సోదరుడా, నీవు చేసుకున్నది నేను గాయపరుచుకుంటున్న సంగతి నీకు అర్థం కావట్లేదు. తాగేదాన్ని బట్టి, తినేదాన్ని బట్టి, తిరిగేదాన్ని బట్టి, చెప్పేదాన్ని బట్టి ఇప్పటికెప్పుడో నేను తీసేయాలి అసలు దేవుడు. కానీ ఎందుకు వచ్చాడు తెలుసా? నూతన సంవత్సరంలో మారుతామని అవకాశం దగ్గరికి తెచ్చాడు. ఇది కానీ సద్వినియోగపరచుకోకపోయావనుకో, ఇక నేను రక్షించే వాళ్ళు ఎవరు కూడా ఉండకపోవచ్చు. ఏమంటే ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకోకపోతే ఇంకెందుకు నీకు అవకాశం ఇవ్వాలి? నాకెందుకు ఇవ్వాలి అవకాశం? అంతేనా? కనుక ఈసారి అయినా సరే మరి ఈ విధంగా దేవుని చేతులు మరి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విని ఆయన చిత్తానుసారి బ్రతకటానికి ఈ నూతన సంవత్సరం ఇస్తున్నాడు. కానీ సంవత్సరం మారింది కదా అనుకొని ఓహో ఆహా ఆనందపడమని మాత్రం కాదండి. నీ ఆనందం వెనకాలే ఆ ఆనందపడుతున్నావు. ఆ రాత్రి తీసుకెళ్ళి హాస్పిటల్ పాలవుతున్నావు. అవునే కదా? ఎంతమంది తాగేసి తందనలాడేసి హాస్పిటల్ తీసుకెళ్ళి పడేస్తున్నారు. ఏమండి? కనుక నా సోదరుడా, అది కరెక్ట్ కదా మన జీవితానికి. దేవుడి అవకాశం ఇస్తున్నాడు. ఇది సద్వినియోగపరచుకొని ఆయన చిత్తానుసారి సాగిపోయే కృప దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో రక్షించబడిన బిడ్డలైతే నూతనమైనటువంటి హృదయాన్ని నా మనసుకు నాకు దయచేయండి అని అడగాలి. ఇంకా రక్షణ పొందని బిడ్డలు ఉంటే ఆయన చేతిలో పడితే నీ బ్రతుకు నూతనమైపోద్ది. అలా నూతనమైన జీవితం మార్చుకుంటావో, లేకపోతే రక్షించబడిన బిడ్డగా నూతనమైన హృదయం స్థిరపరచుకొని ఆయన సిద్ధపరిచినట్లకి వెళ్తావో, ఈ సంవత్సరం నూతన సంవత్సరం వెలక్కితే నిర్ణయించుకొని ఏది శ్రేష్టమైందో నువ్వే నిర్ణయించుకొని అట్టిది పొందుకుంటానికి అలా సిద్ధపడి నూతన సంవత్సరానికి అడుగు పెడితే నీ బ్రతుకు ధన్యకరంగా, మేలుకరంగా, ఆశీర్వదకరంగా ఉండాలి అని, కొందరికి రక్షణకరంగా ఉండాలి అని మనందరం కూడా ఆయన చిత్తమైతే ఒక రోజున అక్కడ కలుసుకునే కృప ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి, మీకు వందనాలు. వినని బిడ్డలందరూ మీరు బలపరచండి. రక్షణ పొందిన బిడ్డలు సరిదిద్దుకొని మీ చిత్తానుసారిగా నూతన సంవత్సరానికి కృపనిమ్మని, రక్షణ పొందని బిడ్డలుగా ఉంటే వారి జీవితం నీ చేతుల్లో పెడితే శ్రేష్టమైన నూతన జీవితం ఉందని గ్రహించి నీకు అప్పగించుకుని కృపను ఇమ్మని, సమస్తం మీద తోడు ఉండమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.